మండే హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా వచ్చిన ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్తో పాటు హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయనే డీటెయిల్స్తో పాటు లేటెస్ట్గా చూసిన కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క రివ్యూస్ గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్నో వైట్ షోస్ క్యాన్సిల్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్లోని రెవల్యూషన్స్ ఫిల్మ్స్ చూసానని మీ అందరికీ చెప్పాను కదా. ఈ రెవల్యూషన్స్ ఫిల్మ్ ట్రైన్ టు బూసన్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్. ఆయన ఇంతకు ముందు జంగీ అనే ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేశారు, అది అంతగా బాగోదు. దాని గురించి రివ్యూ కూడా అప్పుడు మన ఛానల్లో పెట్టాను. టిపికల్ థ్రిల్లర్లా కాకుండా ఫ్యూ నార్మల్ పీపుల్ మొరాలిటీ ఫేత్లో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి తీసుకునే అనుకోని డిసిషన్స్ వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతారు, ఆ తర్వాత క్రియేట్ అయ్యే థ్రిల్ ఏ విధంగా ఉంటుందనేది ఈ ఫిల్మ్లో ఉన్న పాయింట్స్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించే అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే పక్కాగా ఈ ఫిల్మ్లో ఉన్నాయన్నమాట. కానీ కొన్ని మెయిన్ క్రూషియల్ పాయింట్స్ని అయితే అంత డీప్గా ఎక్స్ప్లోర్ చేయకుండా, అంటే నార్మల్గా పాయింట్స్ని చూపించేసి అక్కడతో ఆపేసిన ఫీల్ అయితే వచ్చింది. కొరియన్ థ్రిల్లర్స్లో ఎన్నో మ్యాజిక్ చూసిన మనకి అలాంటి లిమిటేషన్స్ లైక్ టైం డ్యూరేషన్ 2 hours లోపు పెట్టుకోవాలని కాకుండా కంప్లీట్లీ పాయింట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ కూడా ఇంకా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని రిలీజియన్, ఫెయిత్ అండ్ మొరాలిటీ పాయింట్స్ మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని జనరేట్ చేస్తాయి. మేబీ కొంతమంది క్రిస్టియన్స్ ట్రిగర్ అయ్యే అవకాశం, హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంటెన్షనల్గా ఏదో ఫేక్ ప్రొపగండా గురించి చేసిన పాయింట్స్ ఎక్కడ అనిపించవన్నమాట. కంప్లీట్లీ ఆ థ్రిల్లర్ ఐడియా అనేది బుక్ నుండి అడాప్ట్ చేసుకున్న పాయింట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఇది ఒక పర్స్పెక్టివ్ అనమాట. కొన్ని హార్ష్ రియాలిటీ, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ లాగా అనమాట. కంప్లీట్లీ కన్విన్సింగ్గా అనిపిస్తుంది తప్పించి అన్కన్విన్సింగ్గా ఫోర్స్డ్గా అనిపించదు. కానీ ఆ పాయింట్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే స్క్రిప్ట్లోని క్యారెక్టర్ డెవలప్మెంట్ తో పాటు ఈ పాయింట్స్ కి కూడా స్కోప్ ఉంది కాబట్టి టిపికల్ థ్రిల్లర్ ఫిల్మ్, టిపికల్ సీరియల్ కిల్లర్ ఫిల్మ్ వైబ్ రాకుండా యూనిక్ ఫ్యాక్టర్ అయితే మాత్రం బాగా జనరేట్ చేస్తుంది పాయింట్స్. కాకపోతే వాటిని ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేదని ఫీల్ వస్తుంది. ఇక టేకింగ్ పరంగా కొన్ని సీన్స్ అయితే మాత్రం హారర్ వైబ్స్, లైక్ హారర్ ఫిల్మ్ చూపిస్తున్న వైబ్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఏదో నార్మల్గా పెట్టాలి ర్యాండమ్గా అన్నట్టు తప్పించి అవి బిగ్ పార్ట్ని ప్లే చేయవు. కాకపోతే చూస్తున్నంతసేపు కూడా టైం పాస్గా అనిపించి కొన్ని పాయింట్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించేలాంటి థ్రిల్లర్. కంప్లీట్లీ రొటీన్, అవుట్డేటెడ్, అవసరం లేనట్టు కాదు. అలానే చూస్తున్నంతసేపు సూపర్ ట్రెండ్ సెటర్ ఆ టైప్ వైబ్స్ కూడా కాదు. ఒక యూనిక్ అటెంప్ట్, ఏదో టైం పాస్ వన్ టైం వాచ్కి అన్నట్టు మాత్రమే యూజ్ చేసుకున్నారనే ఫీల్ వస్తుంది. ఫైనల్గా ఈ రెవల్యూషన్స్ ఫిల్మ్స్కి నేను ఇచ్చే రేటింగ్ 6.75/10. ఈ డైరెక్టర్ ప్రీవియస్ జంగీ కన్నా ఈ ఫిల్మ్ కాస్త బెటర్. కానీ ట్రైన్ టు బూసన్ మ్యాచ్ చేసేలాంటి ఫిల్మ్ ఆయన మళ్ళీ తీయలేదు ఇంతవరకు. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోని అడాలసెన్స్ అనే మినీ సిరీస్ కూడా ట్రెండ్ అవుతుంది. మీలో చాలా మంది వినే ఉంటారు. క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్స్లోని సస్పెన్స్ హెవీగా జనరేట్ అయ్యేలాంటి సీటేజ్లో కూర్చోబెట్టేలాంటి ప్రెమేజ్ ఉన్న ఫిల్మ్స్ కానీ టీవీ షోస్ కానీ మీరు ఇంతకు ముందు చూసారు అనుకుంటున్నాను. చూడకపోతే ఆ జానరా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ జానరాలో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని ఈ అడాలసెన్స్ అనే మినీ సిరీస్ చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. బిగినింగ్ ప్రెమేజ్ నుండే మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ తోటి అన్ప్రెడిక్టబుల్ సీటేజ్ మూమెంట్ జనరేట్ అవుతూ ఆ తర్వాత థ్రిల్ అండ్ ఆ తర్వాత సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ ఉండేలాంటి ఈ పాయింట్ అయితే మాత్రం ఈ అడాలసెన్స్ బాగా ఇంప్రెస్ చేస్తుంది. డిఫెండింగ్ జాకబ్ అనే మినీ సిరీస్ మీలో చాలా మంది చూసే ఉంటారు. చూడకపోతే మీకు కంప్లీట్లీ ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాంటివి చూస్తుంటే దానికి సిమిలర్గా అనిపిస్తుంది. పాయింట్ అదే అయినప్పటికీ థ్రిల్ పరంగా, ఆ టేకింగ్ పరంగా, ఆ పాయింట్స్ని రివీల్ చేసి ఆ సర్ప్రైజెస్ అయితే మాత్రం ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ అడాలసెన్స్ కేవలం 4 episodes మాత్రమే ఈ మినీ సిరీస్లోని. స్టార్టింగ్ ప్రెమేజ్లో క్రియేట్ అయ్యే సస్పెన్స్ ఏ మాత్రం డౌన్ అవ్వకూడదు, ఆడియన్స్ ఎక్కడ రిలాక్స్ అవ్వకూడదు అని డైరెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారనమాట. అందుకని కంప్లీట్లీ అన్ని ఎపిసోడ్స్ కూడా సింగిల్ టేక్లో ఉంటుంది. ఎక్కడా కూడా వేరే టేక్ తీసుకోకుండా సింగిల్ టేక్లోనే పాస్ అవడం అనేది, ఆ సస్పెన్స్ ఇంట్రెస్టింగ్ వే అనేది స్క్రీన్కి అతుక్కుపోయే విధంగా ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. యూనిక్ ఎక్స్పీరియన్స్ పక్కాగా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ అందరివి కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ముఖ్యంగా స్టీఫెన్ గ్రహామ్ గారు అయితే మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా డెలివర్ చేశారు. ఇంతకుముందు ఎన్నో ఫిల్మ్స్లో ఆయన పర్ఫార్మెన్స్ మనం చూసాం. పోతే ఫైనల్ ఎపిసోడ్ ఒకటి మిగిలి ఉంది. అది కంప్లీట్ చేసిన తర్వాత నా రేటింగ్ని Letterboxd అండ్ ఇన్స్టాగ్రామ్లోని పెడతాను. డిస్క్రిప్షన్లోని వాటి లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. మీకు ప్రతి అప్డేట్ కానీ ప్రతి మూవీ రివ్యూ రేటింగ్ ముందుగానే దాని గురించి క్లారిటీ వస్తుంది అందులోని. లాస్ట్ వీక్ వీడియోలోని రివ్యూస్ లేకుండా 5 films సజెస్ట్ చేశాను. సో ఈ వీడియోలోని ఎక్స్ట్రాగా 3 films సజెస్ట్ చేయబోతున్నాను. అందులో ముఖ్యంగా ఎక్సోడస్, గాడ్స్ అండ్ కింగ్స్. ఇన్స్టాగ్రామ్లోని చాలా సార్లు ఈ ఫిల్మ్ని మీకు ఆల్రెడీ సజెస్ట్ చేశా, చాలా మంది చూసేసి ఉంటారు. ఇన్ కేస్ మిస్ అవుతారని మళ్ళీ ఇంకొకసారి సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో రెడ్లీ స్కాట్ గారు డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ చాలా బాగుంటుంది, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా అదిరిపోయే మూమెంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ బిబ్లికల్ కాన్సెప్ట్ మీద గాడ్ని చాలా క్రూషియల్గా, క్రూరంగా చూపించినందుకు కొంతమంది రిలీజియన్ పీపుల్స్ బాగా హర్ట్ అయ్యారనమాట. దాంతోపాటు ఈ స్టోరీ, లొకాలిటీ, క్యారెక్టర్స్ కాస్టింగ్ కాకుండా కంప్లీట్లీ అమెరికన్స్ కాస్టింగ్, హాలీవుడ్ ఫిల్మ్గా తీయడం కూడా చాలా మంది ఇన్యాక్యురేట్ గా ఫీల్ అయ్యారు అనమాట. అందుకనే ఈ సినిమాకి బాయ్కాట్, నెగిటివ్ రివ్యూస్, కాంట్రవర్సీ ఉంది. కానీ సినిమా పరంగా మంచి సినిమానే. ఫిల్మ్ లవర్స్ కి మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఈ బిబ్లికల్ బేస్డ్ గాడ్ రిలేటెడ్ స్టోరీస్ చూద్దాం అనుకునే వాళ్ళకి, పీరియడిక్ ఫిల్మ్స్ చూద్దాం అనుకునే వాళ్ళకి. పోతే హాట్స్టార్లో ఈ సినిమా అవైలబుల్గా ఉంది.
ఆ తర్వాత ద నెవర్ ఎండింగ్ స్టోరీ. మీలో చాలా మందికి రియాలిటీ నుండి ఎస్కేప్ అయ్యేలాంటి కొత్త ప్రపంచంలోకి ఎంట్రీ అయ్యేలాంటి ఫ్యాంటసీ ఫిల్మ్స్ బాగా నచ్చినట్టయితే ఆ జానర్లో ఉండే ఈ నెవర్ ఎండింగ్ స్టోరీ ఫిల్మ్ పక్కాగా మిస్ కాకుండా చూడాల్సిందే. ఇది అంత పాపులర్ కాదు. అఫ్ కోర్స్ 1980s 1990s ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్స్ ఇప్పుడు అంత పాపులారిటీని జనరేట్ చేయకపోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ స్టోరీస్ కానీ ఇప్పటికీ కూడా చాలా మంచి ట్రెండింగ్ గా ఉంటాయి. లైక్ కొద్దిగా నార్నియాని గుర్తు చేసేలాంటి కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి అనమాట. కానీ నార్నియా కన్నా ముందునే ఎప్పుడో వచ్చింది కదా ఈ సినిమా. అంటే 80s లో వచ్చినప్పటికీ కాన్సెప్ట్ ఆ విధంగా ఉంటుంది ఇంపాక్ట్ అని చెప్తున్నాను. ఇక ఫ్యామిలీ కిడ్స్ తోటి హ్యాపీగా చూసేయచ్చు. ప్రైమ్ వీడియోలోని ఈ సినిమా అవైలబుల్ గా ఉంది. ఆ తర్వాత బ్రదర్హుడ్ ఆఫ్ ది వుల్ఫ్. ఈ సినిమా అంత పాపులర్ కాదు, ఎందుకంటే ఇది ఫ్రెంచ్ పీరియడ్ హారర్ యాక్షన్ ఫిలిం. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి కాన్సెప్ట్లోని స్టోరీలోని. ముఖ్యంగా మీకు ఫ్యాంటసీ యాక్షన్ హారర్ జానర్ నచ్చినట్టయితే పక్కాగా మిస్ కాకుండా చూడొచ్చు. పోతే ఫ్రెంచే కాదు, ఇంగ్లీష్లో కూడా ఈ సినిమా అవైలబుల్గా ఉందన్నమాట. పోతే ఈ సినిమా కూడా ప్రైమ్ వీడియోలోనే అవైలబుల్గా ఉంది. కేవలం ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని మాత్రమే కాదు, కొద్దిగా అండర్ రేటెడ్, అంత పాపులారిటీ లేదని సజెస్ట్ చేస్తున్నాను పక్కాగా. ఇక తర్వాత బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే బ్రేవ్ న్యూ వరల్డ్ అతి కష్టం మీద 400 మిలియన్ మార్క్ని ప్రపంచవ్యాప్తంగా టచ్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టం. దాంతోపాటు ఫైనల్ రన్ ఇప్పటిదాకా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందనే ప్రెడిక్షన్స్ అన్ని కూడా మీరు ప్రీవియస్ వీక్స్ నుండి కూడా హాలీవుడ్ రిపోర్ట్స్ని ఫాలో అయితే మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కాదు కానీ ఫ్లాప్, లైక్ ద మార్వెల్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్ రికార్డ్. క్వాంటమేనియా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇదంతా బిగ్ బడ్జెట్ కాదు కాబట్టి నార్మల్ లాసెస్ తోటి ఫ్లాప్ అయింది. కాకపోతే అప్కమింగ్ క్యాప్టెన్ అమెరికా ఈ శామ్ విల్సన్ కి కంటిన్యూ చేద్దాం అనుకునే పార్ట్స్ మేబీ ఇప్పట్లో ఆగిపోవచ్చు. మళ్ళీ డెవలప్మెంట్లోకి ఎప్పుడు వస్తే తెలియదు, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి ఈ పార్ట్. ఇక నజర్ కంప్లీట్లీ రన్ అయితే అయిపోలేదు కానీ $2.113 బిలియన్ అయితే ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అంటే స్టిల్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. కానీ టైటానిక్ దగ్గర వరకు ఉన్న ఈ సినిమా టైటానిక్ని బ్రేక్ చేయడం కష్టమే. ఎందుకంటే టైటానిక్ని బ్రేక్ చేయాలంటే మరొక 200-300 మిలియన్స్ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఎర్న్ చేయడం కష్టమే, ఎందుకంటే రన్ చైనాలో కూడా అయిపోయింది కాబట్టి. ఇక వీడియో ఆన్ డిమాండ్ వీక్ కాబట్టి ఈ వీక్నే కాస్త డౌన్ ఉంటుంది. కానీ ఆ తర్వాత వీక్స్ నుండి చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ మళ్ళీ యాజ్ యూజువల్ లాంగ్ రన్ని కంటిన్యూ చేస్తాయి కదా. సేమ్ మిక్కీ 17 కూడా ఈ వీక్నే కాస్త స్లో అయ్యి 110 మిలియన్స్ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సో స్టిల్ ఈ ఫిల్మ్కి 150 మిలియన్ మార్క్ని అచీవ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ అండ్ R-rated అటెంప్ట్ మినిమం 60-70 మిలియన్స్ బడ్జెట్లో తెరకెక్కించుంటే మాత్రం ఈ 150 మిలియన్స్ పక్కాగా ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అచీవ్ చేసి ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయి ఉండేది. కానీ బిగ్ బడ్జెట్ చేయడం, లేట్ చేయడం, డిలే చేయడం ఇంత లాస్ని పెట్టాల్సి వస్తుంది. అవును, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిల్మ్ ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ప్యాటిన్సన్ కెరీర్కి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ జానర్స్లోని 150-200 మిలియన్స్ వరకు పుల్ ఉంటే ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేసే ఫిల్మ్స్కి మార్కెట్ పెరగడంలోని, శాలరీస్ డిమాండ్లోని, ఫిల్మోగ్రఫీలో కూడా ఈ సినిమా యూజ్ అవుతుందని. ఇక నెట్ఫ్లిక్స్ నుండి ద ఎలక్ట్రిక్ స్టేట్ యొక్క ఫస్ట్ ఓపెనింగ్స్ యొక్క రిపోర్ట్ వచ్చేసింది. కేవలం 25.2 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి రెడ్ నోటీస్, డోంట్ లుక్ అప్ లాంటి ఫిలిమ్స్ ఆల్మోస్ట్ 70-80 మిలియన్ వ్యూస్ని ఎర్న్ చేసుకొని 150-140 యొక్క వాచ్ అవర్స్ని ఎర్న్ చేశాయి. కానీ ఈ సినిమా కేవలం 50 మిలియన్ వాచ్ అవర్స్ దగ్గర మాత్రమే ఆగిపోయింది. ఎందుకు వాటితో కంపేర్ చేస్తున్నానంటే అవి నెట్ఫ్లిక్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టాయి కదా. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ప్రకారం ఆ రేంజ్ వ్యూయర్షిప్ వస్తేనే ఈ సినిమా ప్రాఫిట్ సక్సెస్ అయినట్టు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లోని ఫెయిల్ అయినట్టే. డ్వేన్ జాన్సన్ రెడ్ నోటీస్ నెట్ఫ్లిక్స్లోని ఫస్ట్ మంత్లోని 364 మిలియన్ వాచ్ అవర్స్ వచ్చాయి. డికాప్రియో గారి డోంట్ లుక్ అప్ 359 మిలియన్ వాచ్ అవర్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ సినిమా మహా అయితే 150 మిలియన్ వాచ్ అవర్స్లోని ఆగిపోవచ్చు. సో పెద్ద లాస్ గాని కన్సిడర్ చేస్తారు. దాదాపుగా 320 మిలియన్స్ బడ్జెట్ పెట్టారు కాబట్టి మినిమం 300 మిలియన్ వాచ్ అవర్స్ రావాలి ఫస్ట్ మంత్ లో. ఇక స్నో వైట్ ఫిల్మ్ కున్న కాంట్రవర్సీ మీరు అందరికీ తెలిసిందే. బాయ్కాట్ హెవీగా ఉందంట. ముఖ్యంగా గాల్ గడోట్ యొక్క ఈవిల్ క్వీన్ కాస్టింగ్ మాత్రమే కాదు, రేచల్ యొక్క స్నో వైట్ కాస్టింగ్ కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు. కంప్లీట్ కాంట్రవర్సీ ఉంది. ఫిల్మ్ చూద్దాం అనుకుని వెళ్తే క్యాన్సిల్ అయింది షోస్. మరి ఇంట్రెస్ట్ పోయింది. ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికా కేవలం 44 మిలియన్స్ రావడం, ఇంటర్నేషనల్గా కలుపుకొని కేవలం $87.4 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్లో ఈ సినిమా కలెక్ట్ చేయడం బిగ్ లాస్ వైబ్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఫిలిం బడ్జెట్ 270 మిలియన్స్, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 620 నుండి 650 మిలియన్స్ ఎర్న్ చేయాలి. ఇప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే డిస్నీ నుండి ఇంతకు ముందు యానిమేటెడ్ నుండి పాపులర్ లైవ్ యాక్షన్ రీమేక్స్కి రివ్యూస్ మిక్స్డ్గా నెగిటివ్గా వచ్చిన కలెక్షన్స్ హెవీగా వచ్చేస్తాయి, రికార్డ్స్ పెట్టేస్తాయి, మంచి ప్రాఫిట్స్ని తెచ్చి పెడతాయి. ఎందుకంటే ఆ యానిమేటెడ్కి ఉన్న పాపులారిటీ బట్టి, ఫ్యామిలీ స్కిట్స్ యొక్క లాంగ్ రన్ పుల్ బట్టి. కానీ క్రిటిక్స్ రివ్యూస్ మిక్స్డ్ నెగిటివ్ ఇచ్చిన ఆ ఫిల్మ్స్కి ఆడియన్స్ రెస్పాన్స్ పాపులారిటీ బట్టి వెళ్ళిపోయారు, నచ్చింది. కానీ ఇది చాలామంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. కాస్టింగ్లో కానీ సినిమా కూడా అంత బాగాలేదని చెప్పి హెవీ నెగిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి. లాస్ట్ టైం డిస్నీ నుండి లిటిల్ మెర్మైడ్ ఫిల్మ్కి కూడా ఈ విధంగా నెగిటివిటీ, కాంట్రవర్సీ, బాయ్కాట్ జరిగింది కదా. కానీ లాంగ్ రన్లో ఆ సినిమా 570 మిలియన్స్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్ని అచీవ్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ఈ సినిమా అచీవ్ చేయాలంటే 620-650 మిలియన్స్ అచీవ్ చేయడం కష్టం. అలానే లిటిల్ మెర్మైడ్ కన్నా సినిమాకి ఓపెనింగ్ వీకెండ్ తక్కువ కాబట్టి ఆ రేంజ్ లాంగ్ రన్ పొటెన్షియల్ ఉన్నా సరే 500,
450 మిలియన్స్ వరకు ఈ సినిమా వెళ్ళగలిగిన ప్రాఫిట్ని అచీవ్ చేయడం అయితే కష్టంగానే ఉంది. బడ్జెట్ హెవీగా పెట్టారు కాబట్టి. ఇక అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్గా సూపర్ మ్యాన్ యొక్క టెస్ట్ స్క్రీనింగ్ జరిగింది. ఆ సెకండ్ టెస్ట్ స్క్రీనింగ్లోని జేమ్స్ గన్ ఎడిటింగ్కి కానీ ఆ హ్యూమర్ ఎమోషన్స్ బ్యాలెన్సింగ్కి అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా డేవిడ్ కార్న్స్వేట్ యొక్క సూపర్ మ్యాన్ పోర్ట్రేల్ కూడా చాలా మందిని ఇంప్రెస్ చేసే విధంగా హెవీ రెస్పాన్స్ తోటి బ్లాక్ బస్టర్ రివ్యూస్తో పాటు లీక్స్ కూడా జరిగాయని చెప్తున్నాను కదా. సో మొత్తానికి సూపర్ మ్యాన్ యొక్క రన్ టైం కూడా రివీల్ అయింది. 2 hours 20 minutes ఇప్పటికైతే ఆ టెస్ట్ స్క్రీనింగ్ ద్వారా ఫైనలైజ్ చేస్తున్నారంట. మేబీ తర్వాత రిమూవ్ చేసి తగ్గిస్తారా లేదంటే ఇదే లెవెల్లో ఉంచుతారో లేదో చూడాలి. ఎందుకంటే మార్వెల్ అయితే ఇంకా తగ్గిస్తారనమాట. 2 hours 20 నుండి 2 hourకి 1 hour 50కి అలా తగ్గించిన మూమెంట్స్ ఉన్నాయి. మరి జేమ్స్ గన్ గారు అంత తగ్గిస్తారా? ఇదే రన్ టైంని మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్యామియోస్ కాదు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటున్నారు కాబట్టి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరగాలి డ్రామాలో. ఎందుకంటే ఫైనల్ రిపోర్ట్స్ ప్రకారం మళ్ళీ చేంజెస్ చేశారో లేదో తెలియదు కానీ థండర్బోల్ట్స్ యొక్క ఫైనల్ రన్ టైం 2 hours ఉంటుందంట, ఇంక్లూడింగ్ క్రెడిట్స్ అనుకుంటా. సో ఆ స్క్రోల్స్ అవన్నీ కలిపి 2 hours డ్యూరేషన్ మేబీ తగ్గించి ఉంటారు. చాలా సీన్స్ అయితే రిమూవ్ చేసి ఉంటారు మార్వెల్ కాబట్టి. ఇక తర్వాత లెజెండ్ డికాప్రియో అండ్ పాల్ థామస్ ఆండర్సన్ గారి కాంబినేషన్లో రాబోతున్న వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఫిల్మ్కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ అండ్ టీజర్ ట్రైలర్ లాంటిది రిలీజ్ చేశారు. నెక్స్ట్ వీక్ నా ట్రైలర్ రాబోతుందని చెప్పి ఆ టీజర్లో అది ఆ స్టార్టింగ్ గ్లింప్స్లో అయితే మాత్రం డికాప్రియో గారి మల్టిపుల్ లుక్స్ని అండ్ ఫిల్మ్ యొక్క టోర్ని రివీల్ చేశారనమాట. అయితే ఆ టైంలో రివీల్ చేసిన రిలీజ్ డేట్ సెప్టెంబర్లో ఉంది. ఇనిషియల్గా ఆగస్ట్లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు ఈ ఫిల్మ్ని. ఆ తర్వాత లెజెండరీ క్రిస్టియన్ బేల్ గారు ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ క్యారెక్టర్లో కనిపించబోతున్న ద బ్రైడ్ ఫిల్మ్కి సంబంధించి కొన్ని ఎలిమెంట్స్లోని వర్కింగ్ పెండింగ్ ఉండే అవకాశం, దాని వలన ఈ ఫిల్మ్ యొక్క పోస్ట్ పోన్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చ్కి వెళ్ళిపోయింది సినిమా రిలీజ్ డేట్. క్రిస్టియన్ బేల్ గారు ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్లో ఇదే ఇయర్లో చూస్తామని చాలా మంది ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ కాన్సెప్ట్ స్టోరీ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. డిఫరెంట్ అడాప్టేషన్స్ డిఫరెంట్గా వాడుకున్నారు. రీసెంట్గా డీసీలోని క్రియేచర్ కమాండర్స్లను కూడా చూసాం. మరి ఈ వెర్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఇక జేమ్స్ బాండ్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రీసెంట్గా అమెజాన్ కంప్లీట్ రైట్స్ని తీసుకోవడం చాలా మంది బాధపడ్డారు, ఎలాంటి డిసిషన్స్ వస్తాయేమో అని చెప్పి. కానీ ఇప్పుడు మెయిన్ హెడ్స్గా ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం ఎమీ పాస్కల్, డేవిడ్ హేమన్ ఈ జేమ్స్ బాండ్ ఫిల్మ్స్కి జాయిన్ అవడం చాలా మంచి గుడ్ డిసిషన్స్ కమర్షియల్గా వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎమీ పాస్కల్ గారు స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ యొక్క ట్రాక్ రికార్డ్ మనకు తెలుసు. దాంతోపాటు హ్యారీ పాటర్ ఫిల్మ్స్ యొక్క ఫ్రాంచైజ్ ట్రాక్ రికార్డ్ బట్టి డేవిడ్ హేమన్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ హెడ్స్గా ప్రొడ్యూసర్స్గా జేమ్స్ బాండ్ ఫిల్మ్స్ని డెవలప్ చేయడం అమెజాన్ కిందన అంటే కంప్లీట్లీ బెస్ట్ డిసిషన్స్ అయితే కమర్షియల్గా వస్తాయని నేను అనుకుంటున్నాను. 1960s నుండి ఇప్పటిదాకా ఈ ఐపీ ఫ్రాంచైజ్కున్న డిమాండ్ కానీ పాపులారిటీని కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ని పర్ఫెక్ట్గా టార్గెట్ చేసే విధంగా యూజ్ చేసుకోవాలి. కాస్టింగ్లో కానీ తీసుకునే బడ్జెట్ అండ్ స్క్రిప్ట్ విషయంలోని కూడా క్యారెక్టర్ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. చూద్దాం మరి ఎలాంటి అవుట్పుట్స్ వస్తాయో వీళ్ళ నుండి. ఇక తర్వాత జేసన్ బాండ్ రీబూట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ప్రస్తుతానికి రైట్స్ పరంగా స్కై డాన్స్, యాపిల్ అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే రైట్స్ని కొనుక్కోవడానికి ముందుగా ఉన్నారనమాట. ఒకవేళ నెట్ఫ్లిక్స్ కొనుక్కుంటే దారుణం ఓటీటీకే, మిగిలిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే మనకి థియేటర్లుగా అయితే మాత్రం ఈ జేసన్ బాండ్ రైట్స్ అయితే మాత్రం రీబూట్ ప్లానింగ్లో ఉంది. కానీ మ్యాట్ డేమన్ గారు స్టిల్ ఇన్వాల్వ్ అయ్యారని చాలామంది అంటున్నారు. కానీ ఆయన ఏజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రీబూట్ తీస్తే కంప్లీట్లీ యంగ్ యాక్టర్ కావాలి. టారన్ ఎగర్టన్ లాంటి యాక్టర్ అయితే జేసన్ బాండ్ పాత్రలోని చాలా మంచి యాక్షన్ హీరోగా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. చాలా మంచి యూనిక్ యాక్షన్ ఫ్రాంచైజ్ కాబట్టి. ఇక ప్రీవియస్ వీక్లో నేను చెప్పాను కదా, గ్లెన్ పవల్ గారు అప్కమింగ్గా ఒక్కొక్క ఫిలిం లైనప్లో ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. డిఫరెంట్ ఐపీస్, డిఫరెంట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆయన లైనప్లో యాడ్ అవుతూనే ఉన్నాయని చెప్పి ఇప్పుడు టెక్సాస్ చైన్సా మ్యాసకర్ యొక్క ఐపీ రీబూట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారంట ప్రొడ్యూసర్గా అండ్ యాక్టర్గా. అయితే స్ట్రేంజ్ డార్లింగ్స్ యొక్క డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. సో ప్రొడ్యూసర్గా యాక్టర్గా ఈయన ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చాలా ఐపీస్ మీద కానీ ప్రాజెక్ట్స్ మీద ఈయనకి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ ఉంది. డెసిషన్ గురించి ఎవరో వచ్చి ఆయన అప్రోచ్ అవడం కన్నా ఈయనే డైరెక్ట్గా వెళ్ళి ఆ ఐపీస్ గురించి అప్రోచ్ అవడం వలన మంచి స్టార్డమ్ కమర్షియల్ మార్కెట్ లైనప్లో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ జనరేషన్ రైజింగ్ స్టార్స్లో ఈయనకి గట్టి డిమాండ్ ఉంది. ఇన్స్టాలో తర్వాత ఈయన అప్కమింగ్ లైనప్ గురించి కూడా పోస్ట్ పెడతాను. మొత్తానికి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 యొక్క షూటింగ్ అయితే రీసెంట్గా 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. చాలా మంది స్క్రిప్ట్లో డిలే అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు అని అనుకున్నప్పటికీ ఫిల్మింగ్ బాగానే స్టార్ట్ అయిపోవడం చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. కానీ సీజన్ 2 కన్నా సీజన్ 3లో చాలా స్క్రిప్ట్ డీటెయిల్స్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారంట. దానివల్ల బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ డిసిషన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 1 రేంజ్ చూసుకున్నట్టయితే సీజన్ 2 కాస్త డౌన్ అయింది ఎక్స్పెక్టేషన్స్ పరంగా. సో సీజన్ 3 అలాంటి డౌన్ ఎక్కడ కూడా అవ్వకుండా కంప్లీట్లీ హై లెవెల్లోనే మెయింటైన్ చేయాలి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ని గుర్తు చేయాలి, కంటిన్యూ చేయాలి లెగసీని. రీసెంట్గా బాలరీనా ట్రైలర్లో చాలా చేంజెస్ అయితే మీలో చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. చర్చ్ స్టెల్స్కీ గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి పోతే ఈ సినిమాలో కనిపించబోయే జాన్ విక్ ప్రీవియస్ ప్రీక్వల్ ఈవెంట్స్ అయినప్పటికీ కంటిన్యూషన్ జాన్ విక్ 5th part హింట్స్ ఏమైనా ఇస్తారా లేదా అనే క్లారిటీ వచ్చేసింది. జాన్ విక్ 5th part కన్నా
ఈ సెకండ్ పార్ట్ సీక్వెల్ ప్లానింగ్ గురించి క్లైమాక్స్ లో హింట్స్ ఉంటాయంట. ఇక స్క్రిప్ట్ లో ఎన్నో డిసిషన్స్ చేంజెస్ అవుతూ డిలే అవుతున్నా సా 11 అయితే అఫీషియల్ గా క్యాన్సిల్ అయిపోయిందని రీసెంట్ రిపోర్ట్ అనమాట. ఇప్పటిదాకా ఈ ఫ్రాంచైజ్ లాంగ్ గా కంటిన్యూ చేసినప్పటికీ స్క్రిప్ట్ పరంగా డిలే అవుతుంది. ఎప్పట్లలో కొత్త ఐడియాస్ గురించి కంటిన్యూ అవ్వకుండా కంప్లీట్లీ ఆగిపోయిందని రీసెంట్ గా తెలిపారు. అలానే మోనార్క్ సీజన్ 2 గురించి కూడా మంచి అప్డేట్ వచ్చింది. రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్గా మొదలవబోతుందంట. ఈ ఇయర్ ఎండింగ్కి నవంబర్-డిసెంబర్ టైంలోనే మోనార్క్ సీజన్ 2 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 1లో ఎక్కువ శాతం గాడ్జిల్లా రెఫరెన్సెస్, గాడ్జిల్లా కనెక్షన్, కాంగ్ క్యామియో ఉన్నప్పటికీ ఈసారి ఎక్కువగా ప్లాట్లోని కాంగ్ కనెక్షన్ కూడా ఉండే విధంగా ఉంటుందని రీసెంట్ రిపోర్ట్స్. మరి చూద్దాం కాంగ్ ఫ్యాన్స్కి ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ తర్వాత ఏ విధమైన స్టోరీని చూపించబోతున్నారో. అలానే అమెజాన్ వాళ్ళు మొత్తానికి గాడ్ ఆఫ్ వార్ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ గురించి ఎప్పటిలో ప్రయత్నిస్తున్నారు కదా. 2 సీజన్స్కి అయితే పర్మిషన్ దొరికింది, కంప్లీట్లీ అలౌ చేశారు. స్టార్ట్ అవబోతుంది, డెవలప్మెంట్లో ఉంది. కాస్టింగ్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు, బట్ ఫ్యాన్ కాస్టింగ్ పరంగా ఆన్లైన్లో ఎన్నో డీటెయిల్స్ వైరల్ అవుతూ ఉంటే ఎనీవే గాడ్ ఆఫ్ వార్ కంప్లీట్లీ ఈ మ్యాథలాజీని అయితే మాత్రం ఇప్పటిదాకా లైవ్ యాక్షన్ ఫిల్మ్గా చూస్తామని చాలామంది అనుకున్నారు, న్యూ ఫ్రాంచైజ్ అని అనుకున్నారు. ఇప్పుడు 2 సీజన్స్ అయితే మాత్రం అమెజాన్లో ఏ విధంగా డెవలప్ అవుతాయో చూడాలి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళ అడాప్టేషన్ మీద ఎలాంటి డౌట్స్ పెట్టుకోకర్లేదు. రీసెంట్గా ఇన్విన్సిబుల్ కానీ, ద బాయ్స్ కానీ, రీచర్ లాంటి అడాప్టేషన్స్ చాలా పర్ఫెక్ట్గా బెస్ట్గా వచ్చాయన్నమాట. మళ్ళీ ఆ రేంజ్ అవుట్పుట్స్ ఉంటాయో లేదో తెలీదు అనే రేంజ్లో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి గాడ్ ఆఫ్ వార్ అడాప్టేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక పవర్ రేంజర్స్ ఫ్యాన్స్కి ఒక అదిరిపోయే న్యూస్. డిస్నీ ప్లస్లోని లైవ్ యాక్షన్ టీవీ షోని ప్లాన్ చేస్తున్నారనమాట. ఇంతకు ముందు చిన్నప్పుడు మనం పవర్ రేంజర్స్ షోని స్కూల్ నుండి ఇంటికి రాగానే హోంవర్క్ చేస్తూ చూసుకున్న మూమెంట్స్, ఆ వైబ్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ తర్వాత లైవ్ యాక్షన్ ఫిల్మ్ని కూడా నేను థియేటర్స్లో చూశాను, డిసప్పాయింట్ అయ్యాను. కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ బెంటన్ కానీ, ఎన్నో కార్టూన్స్ కానీ, టీవీ షోస్ మనం చిన్నప్పుడు చూసిన ఏవి కూడా లైవ్ యాక్షన్ మూవీస్గా సరిగ్గా వర్క్ కాలేదు. పవర్ రేంజర్స్ తోటి కంప్లీట్లీ ఒక సినిమాటిక్ యూనివర్స్ని కూడా సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లాగా బెంటన్ పవర్ రేంజర్స్ తోటి క్రియేట్ చేయొచ్చు. ఆ పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు ఆ ఫ్రాంచైజ్ పొటెన్షియల్ని టీవీ షో కానీ డిస్నీ ప్లస్లోని వాడుకుంటున్నారంట. మరి ఆ ఇంట్రో కూడా ఓల్డ్ స్టైల్లోనే ఉంటుందా, లేదంటే లైవ్ యాక్షన్కి ప్రెజెంట్ టైంకి తగ్గట్టు కొత్తగా ఏ విధంగా అప్డేట్స్ చేస్తారో చూడాలి. ఎనీవే ఈ అప్డేట్ అయితే చాలా బాగుంది. కాకపోతే షో రన్నర్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఫెయిత్ఫుల్ అడాప్టేషన్ తోటి మంచి బడ్జెట్ క్వాలిటీ తోటి మంచిగా కంటిన్యూ చేయొచ్చు. చాలా సీజన్స్ అయితే రావచ్చు, 1-2 కాదు. ఆ తర్వాత డూమ్స్ డే ఫిల్మ్కి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. రీసెంట్గానే 320 మిలియన్స్ తోటి రూసో బ్రోస్ నెట్ఫ్లిక్స్లోని ద ఎలక్ట్రిక్ స్టేట్ తోటి గంగార్పణం చేశారు. ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్ డే బడ్జెట్ అనేది ఆల్ టైమ్ రికార్డ్ అంట హాలీవుడ్లోని. అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ బిజినెస్ సోర్స్ ప్రకారం ఈ ఫిల్మ్ యొక్క బడ్జెట్ క్వాంటమేనియా కన్నా డబుల్ లెవెల్లో ఉంటుంది. క్వాంటమేనియా బడ్జెట్ ఆల్మోస్ట్ 270-300 దగ్గర అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అరౌండ్గా అవెంజర్స్ డూమ్స్ డే బడ్జెట్ 500 మిలియన్ దాటి ఉంటుందని ప్రస్తుతానికి న్యూస్ అనమాట. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్కే డిస్నీ 8 మిలియన్స్ని ఖర్చు పెట్టింది. హెవీ బడ్జెట్ని పెట్టడానికి రెడీగా ఉన్నారు. మరి సీక్రెట్ వార్స్కి ఎంత బడ్జెట్ పెడతారో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే 380-400 అనేది హాలీవుడ్ లిమిట్. అంతవరకు పెట్టడం కూడా చాలా రేర్గా జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ చాలామంది మినిమం 400 మిలియన్స్ అనుకున్నారు, కానీ 500 నుండి 550 మిలియన్స్ అంటే చాలా హెవీ కాస్ట్. దాదాపుగా 2 బిలియన్ 1.5 బిలియన్ టచ్ చేయాలి. బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్స్ని అచీవ్ చేయాలంటే. ఏమైనా తేడా జరిగితే పెద్ద లాస్ని కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది ఇంత బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్లోని, ఆల్ టైమ్ రికార్డ్స్లోని. మరి చూద్దాం ఎంత బడ్జెట్ పెడతారో. స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ కూడా దాదాపుగా 300 మిలియన్స్ రేంజ్లో ఉండొచ్చు అంట. ఎందుకంటే బ్యాటిల్ వరల్డ్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. ప్రీవియస్గా 200-250 హెవీ అనుకున్నారు స్పైడర్ మ్యాన్ స్టాండ్ లోన్కి, కానీ 4th పార్ట్ కాబట్టి అది కూడా అవెంజర్స్ ట్రయాలజీ డూమ్స్ డే బ్యాటిల్ వరల్డ్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఈ రేంజ్ బడ్జెట్ అంట. మరి చూద్దాం ఏమవుతుందో. మీకైతే ఈ న్యూస్ అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.